కలియుగంలో అత్యంత ప్రమాదమైనది లేనిదున్నట్టుగా చెప్పి మనల్ని మోసగించేటటువంటి వాళ్ళ లక్షణం. అదే మాయా. వధస్యైవ తపస్వినాం. మహాత్ములు చంపేస్తారు. గుళ్ళు అర్చకుని చంపేశారు కదా, ఆ మధ్యన చూశారు కదా మీరు, పూజారిని చంపేశారు పాపం. గుళ్ళు పడగొట్టేయటం, పుణ్యాత్ములు చంపేయటం, ఎక్కడ పడితే అక్కడ భీకరమైన తపస్సులను చంపేయడం, ఆశ్రమాలను చంపడం, లేదా పీఠాధిపతుల్ని చెరసాల్లో పెట్టడం. దరిద్రపు మతాల వాళ్ళేమో మన నెత్తి మీద ఎక్కి మనల్ని పరిపాలించటం. ఇది కలియుగం యొక్క లక్షణం. ఇవన్నీ కలియుగ లక్షణాలు. ప్రజలు భ్రష్టులైపోతారు. ధర్మశ్చ పరిహీయతే. ధర్మం నాశనం అయిపోతుంది, పరిక్షయం అయిపోతుందిట. హీయతే అంటే నశిస్తుంది, పరిహీయతే సర్వనాశనం అయిపోతుంది ధర్మం. ఎక్కడ చూసిన క్లేశములు. కలియుగంలో ఎక్కువగా మహాభయంకరమైన రోగాలతో కూడిన మరణములే ఉంటాయటండి. సుఖమరణం ఉండదు కలియుగంలో. కలౌ ప్రమారకో రోగ సతతం క్షుద్భయానిచ. కలియుగంలో మరణాంతక ప్రమాదకర రోగాలతో మరణిస్తారు తప్ప ఆరోగ్యంగా చచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎక్కడ చూసిన రోగాలే. ఎల్లవేళలా క్షుద్భయం, రేపెలాగా, ఆకలి ఎక్కడా, అన్నం ఎక్కడా అంటూ బాధపడుతూ ఉంటారు. ఆకలికి తట్టుకోలేక ఏ పాపమైనా చేస్తారు. వర్షములు అసలు కురవు లేదా తెగ కురుస్తాయి. అతివృష్టి అనావృష్టి వస్తుంది. దేశంలో కష్టాలు నష్టాలు పెరిగిపోతాయి. ధర్మశాస్త్రాలు తగ్గిపోతాయి. ఎక్కడ స్మృతుల మీద ప్రమాణ బుద్ధి ఉండదు. మన పురాణ శాస్త్రాలని పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఉండవు, తగ్గిపోతారు. కంఠస్థం చేసిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఏ విధంగా చూసినా కష్ట నష్టాలు ఎక్కువైపోతాయి. ప్రజలు పరమాయువు లేకుండా చచ్చిపోతారట. నేను మీకు ముందే చెప్పాను కదా, కృతయుగంలో కనీసం 15,000 సంవత్సరాలు బతికారు. 15,000 సంవత్సరాల లోపు కృతయుగంలో చచ్చినవాడు ఉండేవాడు కాదు. త్రేతాయుగంలో మినిమం 3000 ఇయర్స్. అదే ద్వాపరయుగంలో 125, 125 ఏళ్లకి తక్కువ బతికినవాడు లేడు. కానీ కలియుగంలో పేరుకు 100 ఏళ్ళు అంటారు తప్ప వాడి బొంద ఎవడు అలా ఉండట. గర్భస్థో మ్రియతే. కడుపులో చచ్చిపోయేవాళ్ళు కొందరు, యపార్షణై చచ్చేవాళ్ళు కొంతమంది, పుట్టగానే చచ్చేవారు కొంతమంది, శరీరం ఏ క్షణంలో ఎప్పుడు విడిచిపెడతారో తెలియకుండా ఉంటారట. 100 ఏళ్ళు బతుకుతాము అనుకున్నవారు ఈ కలియుగములో ఎక్కడా ఉండరు. కొన్ని కోట్లలో ఒక్కడుంటాడు. ఇంకా కొందరు తల్లి గర్భంలో, కొందరు యవ్వనంలో, కొందరు వార్ధక్యంలో, కొందరు రోగాలతో, కొందరు ఇతరుల చేతుల్లో మరణం పొందుతూనే ఉంటారు. కలియుగంలో అమాంతంగా కొత్త కొత్త రోగాలు వచ్చి పడిపోతూ ఉంటాయి. ఈ రోగముల వల్ల ఒకరికొకరు దూరం అయిపోతారు. గొప్పగా చెప్పాడు ఏమిటో తెలుసా, కొన్ని రోగాలు పుడతాయట. ఈ రోగం వల్ల భార్యాభర్తలు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు దగ్గరికి వచ్చి మాట్లాడుకోరట. అదే ఇప్పుడు ఈ కరోనా. మొగుడు మూతి గొడ్డ. ఇప్పుడు నేనంటే ఉపన్యాసంలో ఉన్నాను కాబట్టి మూతి గొడ్డ తీశాను, కానీ నేను అక్కడికి వెళ్తే మళ్ళీ ఈ గొడ్డ కట్టుకుని నేను ఎవరినో నాకే తెలియట్లేదు. నా ఫోటో తీసి మా వాళ్ళు ఇక్కడ పెడితే ఆ మధ్యన ఏమండి ఆయన ఎవరంటే నేనే అడిగా. కాబట్టి అప్పుడు మళ్ళీ కింద రాయాలన్నమాట, దిస్ ఈజ్ ది ఫోటో ఆఫ్ పద్మాకర్జీ అని. కాలప్రభావం అది. భార్యాభర్తలు ఇద్దరు నిజంగా ఈ కరోనా కాలంలో, లాక్డౌన్ కాలంలో ఎక్కువ మంది దూరంగా, ఆ గదిలో ఆవిడ ఈ గదిలో ఈవిడే, మీకు మీరే మాకు మేమే అనుకున్నారట. ధైర్యం చేసి మాట్లాడుకుంటే అదో భయం. అన్నం తినేటప్పుడు గొడ్డలా తీసి తినేసి మళ్ళీ మూతిలో పెట్టుకోవడం, లోపల లోపల మళ్ళీ మూతి తీసి అనుకోవడం దండమే. ఈ విధంగా కలియుగంలో కనీసం దంపతులు కూడా దగ్గరకు వచ్చి మాట్లాడుకోలేని స్థితి వస్తుంది కొన్ని రోగాల వల్ల. దానివల్ల మనుష్యులు క్రమంగా నశించిపోతూ ఉంటారు. ఎవరికి ఎవరితో సంబంధం ఉంటుందో తెలియదు. ఇంకా భయంకరమైన మాట ఏం చెప్పాడో తెలుసా, కలియుగంలో దొంగలు మనల్ని పరిపాలిస్తారన్నాడండి. రాజవృత్తాహ స్థితాహ చోరాహ చోరాచారాశ్చ పార్థివాహ. పార్థివాహ అంటే ప్రభువులు. మనల్ని పరిపాలించేటటువంటి వాళ్ళల్లో చాలామంది దొంగలు జైళ్ళ నుంచి వస్తారు, వాళ్ళు వచ్చి మనల్ని పరిపాలిస్తారు. దొంగలే ప్రభువులు అవ్వడం వల్ల మనం కూడా దొంగ బతుకుతామట. నేను చెప్పలా. ఇదిగో 188వ పేజీ బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి ఈ శ్లోకం 43 నేను అందుకే ఇంపార్టెంట్ అని కూడా పెట్టాను. మీరు వ్యాసుని అడగండి, రాసిన వాడిని, చెప్పిన వాడిని, నన్ను కాదు అడగడం. మనం చూస్తూనే ఉన్నాం కదా, ఎక్కడ చూసినా మనల్ని పరిపాలించే వాళ్ళు ఎక్కువ మంది దొంగలే. కొంతమంది ఉంటారు మహాత్ములు, లేరని నేను అంటల్లా. ఎక్కువ మంది దొంగలను మనల్ని పరిపాలిస్తారట. ఎప్పుడు ఎవడు జైలు కడతాడో తెలియదు, ఎప్పుడు వచ్చి పరిపాలిస్తాడో తెలియదు. ఏమి రాశారండి వ్యాసుల వారు, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసేసాడు ఆయన.
రాజులే దొంగలైతే ఇక ప్రజలు ఏమైపోతారు? ఇక వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు కూడా నీకెంత నాకెంత, నాకెంత నీకెంత అంటారట. అందరూ ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు నమ్మరు. ఎప్పుడు ఎవడు ఏ క్షణంలో ఎక్కడికి కడతాడో తెలియదు పొమ్మన్నారు. మాయావులై బతుకుతూ ఉంటారు. అంత భయంకరం ఈ కలియుగం అంటే. ఇంకా ఎవరిని నమ్మరు. భార్యకి భర్త మీద నమ్మకూడదు, భర్తకి భార్య మీద ఉండదు. సురాపానం తాగకుండా ఉండలేడు ఎవడు, మాంసం తినకుండా ఉండలేడు. గోవులు ఎక్కువగా చంపబడుతూ ఉంటాయి. విద్యా ప్రవృత్తి క్షీణిస్తుంది. సాధువులు కూడా మారిపోతారు, సన్యాసులు మారిపోతూ ఉంటారు. సన్యాసులు కూడా డబ్బు కోసం సన్యాసాశ్రమం సేకరిస్తూ ఉంటారు. ఈ సన్యాసులను చూచి కొంతమంది మారిపోతూ ఉంటారు. అబ్బా, ఇలాంటి భయంకర లక్షణాలు ఇంకా చాలా రాశారు. ప్రస్తుతానికి ఈ ఘట్టం ఇక్కడ ఆపుదాం. రేపటి నుంచి మళ్ళీ మిగతా కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఈ కలియుగ లక్షణాలు విన్నాం గనక ఒక్కసారి భగవన్నామస్మరణం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. తప్పదు, ఎందుకంటే కృష్ణనామస్మరణం చేసి తీరాలట ఎప్పటికప్పుడు. ఈ విషయంలో వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం గురోః ప్రవర్ధతాం. అద్భుతమైన ఘట్టాలు ఇంకా చాలా ఉన్నాయి. అసలు బ్రహ్మాండ పురాణంలో ప్రపంచమంతా ఉందన్నారు కదా, వాటితో యథాప్రకారం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.